ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం మలాకి 3వ అధ్యాయం 4వ వచనం. పూర్వపు సంవత్సరములలో ఉండినట్లు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును. చూడండి, నేను నా సందేశకుని పంపిస్తున్నాను. అతడు నా కోసం మార్గం సిద్ధం చేస్తాడు. అకస్మాత్తుగా మీరు ఎదురు చూసే యజమాని తన ఆలయంలోనికి వచ్చేస్తాడు. అవును, మీరు కోరుకున్న కొత్త ఒడంబడిక దూత నిజంగానే వస్తున్నాడు. సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. ఆ సమయాన్ని ఏ వ్యక్తి ఆపలేడు. ఆయన వచ్చినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఎవరూ నిలబడలేరు. ఆయన మండుతున్న అగ్నిలా ఉంటాడు. ప్రజలు వస్తువులను శుభ్రం చేయుటకు ఉపయోగించే శక్తివంతమైన సబ్బులా ఆయన ఉంటాడు. ఆయన లేవి ప్రజలను శుభ్రపరుస్తాడు. అగ్ని చేత వెండి శుద్ధి చేయబడినట్లు ఆయన వారిని శుద్ధి చేస్తాడు. స్వచ్ఛమైన బంగారంలా వెండిలా ఆయన వారిని చేస్తాడు. అప్పుడు వారు యెహోవాకు కానుకలు తీసుకొని వస్తారు. వాటిని సరైన పద్ధతిలో వారు చేస్తారు. అప్పుడు యూదా నుండి, యెరూషలేము నుండి కానుకలు యెహోవా స్వీకరిస్తాడు. అది గతంలో ఉన్నట్లుగా ఉంటుంది. అది చాలా కాలం కిందట ఉన్నట్లుగా ఉంటుంది. అప్పుడు నేను మీ దగ్గరకు వస్తాను మరియు సరైనది నేను చేస్తాను. ప్రజలు చేసిన చెడు కార్యాలను గురించి న్యాయమూర్తితో చెప్పడానికి సిద్ధంగా ఉన్న మనిషిలా నేను ఉంటాను. కొంతమంది మాయామంత్రాలు చేస్తారు, కొంతమంది వ్యభిచార పాపాలు చేస్తారు, కొంతమంది బూటకపు వాగ్దానాలు చేస్తారు, కొంతమంది తమ పనివారిని మోసం చేస్తారు. వారు వాగ్దానం చేసిన డబ్బును వారు చెల్లించరు. విధవలకు, అనాథ బాలబాలికలకు ప్రజలు సహాయం చేయరు. విదేశీయులకు ప్రజలు సహాయం చేయరు. ప్రజలు నన్ను గౌరవించరు. సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.